ఏవండి? ఎందుకండి మీకీ కర్మ? ఇలా అవమానాలు పడ్డం మీకవసరమా? ఆయనలా కొడితే మీరు ఎందుకు ఊరుకున్నారు? పర్లేదు దాక్షాయణి, వాడిని తిరిగి కొట్టలేక కాదు. కొడితే నేను నీ మొగుణ్ణని తెలుస్తుంది. నీ కెరీర్కి ప్రమాదం వస్తుంది. అందుకే ఓపిక పట్టాను. అయ్యో! అది కాదండి. వద్దు దాక్షాయణి, దీన్నింతటితో వదిలే. నీ షూటింగ్ పూర్తయి మనం ఇంటికెళ్లే వరకు మన ఇద్దరం మొగుడు పెళ్ళాలమని మర్చిపో. వెళ్ళు. ఏయ్ దాక్షాయణి అసిస్టెంట్, ఎక్కడ తెచ్చావురా? వచ్చి టచ్అప్ చేయి. వస్తున్నాను సార్. అక్కడెక్కడో తెచ్చావు ఎందుకురా? వెళ్ళు. ఫోర్ హెడ్ మీద హెయిర్ క్లియర్ చేయండి. రెడీ దాక్షాయణి? రెడీ సార్. వంశీ రోల్. యాక్షన్. ఈ ఫోటో ఫ్రేమ్‌ని కట్ కట్ కట్. వన్ మోర్. వంశీ రోల్. యాక్షన్. మీ ఫోటోని ఈ ఫ్రేమ్‌లో పెడితే అందంగా కట్ కట్ కట్. దాక్షాయణి, మానిటర్ బాగా చేసావు కదమ్మా. టేకులో ఏమైంది? కాన్సంట్రేట్. ఓకే సార్. రెడీ వంశీ రోల్. యాక్షన్. మీ ఫోటోని ఈ ఫ్రేమ్‌లో పెడితే మీరు అందంగా కనిపించడం మాత్రమే కాదు, నాలాగా టాప్ మోడల్లా కూడా కనిపిస్తారు. నీ అసిస్టెంట్ చేసిన వెధవ పని గుర్తొచ్చి డిస్టర్బ్ అవుతున్నావు దాక్షాయణి. ఒరేయ్, ఏడ్చే మొహం వేసుకుని ఇక్కడెందుకున్నావురా? పకాబో, అవసరమైతే పిలుస్తాను. పద.
రెడీ వంశీ, మనం టేక్ వెళ్దామా? ఓకే రెడీ సార్. రెడీ రోల్. దాక్షాయిని స్మైల్ అమ్మా. మీ ఫోటోని గనక ఈ ఫ్రేమ్ లో పెడితే మీరు అందంగా కనిపించడం మాత్రమే కాదు, నాలాగా టాప్ మోడల్ లా కూడా కనిపిస్తారు. నేచర్ ఫ్రేమ్స్, బ్యూటీ ఆఫ్ లైఫ్. సూపర్. నా కొలువు వచ్చింది జింక్ చిక్ జింక్ చిక్, నా కొలువు వచ్చింది జింక్ చిక్ జింక్ చిక్, నా కొలువు వచ్చింది, నా కొలువు వచ్చింది, నా కొలువు వచ్చింది జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్, నా కొలువు వచ్చింది, నా కొలువు వచ్చింది జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్. వచ్చింది సాఫ్ట్వేర్ జాబ్ కదే, ఆఫ్టర్ ప్యూర్ ఉద్యోగం. ఏదైతే ఏముందిలే బుజ్జాడా, కొలువు వచ్చిందా రాలేదా? సే జాగ్రత్త, కింద పడతావే. ఇవాటి దాకా నువ్వు ఒక్కడివే కమాయించినావు, ఇక మీదకెళ్ళి ఇద్దరే సంపాదిస్తాం. జిందగీ మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు. మంచం దిగు. అమ్మో నేను దిగితే నువ్వు కొడతావు. నేను మంచం ఎక్కితే ఇంకా ఎక్కువ కొడతాను. కనీసం నీకైనా చెప్దామంటే చిట్టిని వద్దు అని అరిచింది. నాకు చెప్పొద్దన్నావా చిట్టి? అంటే అక్క అది ఇంట్లో బోర్ అవుతుంది అక్క. ఆఫీస్లో అయితే మంచిగా టీ ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, పని ఇస్తారు, ఖుషీగా ఉంటది. చూడు, నా మాట విను. చిన్నదానివి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు. రేపటి నుంచి ఇంటి దగ్గరే ఉండు. నీకు ఏం కావాలన్నా నన్నే అడుగు, సరేనా? అక్క. ఏంటి చిట్టి? అక్క, నేను ఉద్యోగంలో జాయిన్ కాగానే మీకు లెక్కనే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారక్క. సంవత్సరం దాకా జాబ్ చేయాల్సిందే అక్క. ఓహో, అగ్రిమెంట్ మీద కూడా సంతకం పెట్టావా? అక్క ప్లీజ్ అక్క, నన్ను ఉద్యోగం చేయని అక్క. ప్లీజ్ అక్క, అక్క ప్లీజ్ అక్క, నాని పవ చెప్పు. సరే వదిరా, రేపు నుంచి ముగ్గురం వెళ్ళి ముగ్గురం వద్దాం. సర్లే కానివ్వండి. మామా చెక్క. అయ్యో బుజ్జుడు. ఆగదు. మొహంగా ఉంది. రే ఇడియట్. యూ ఇడియట్. తాడి చెట్లే పెరిగావు, బొద్దుండక్కర్లా? చూడండి, దయచేసి మీరు రేపటి నుండి నాతో పాటు రావద్దండి. మీకే చెప్పేది వినిపిస్తోందా? ఇప్పుడు ఏమైంది దాక్షాయిని? ఏమైందంటారేంటండి? ఆ అమ్మాయి మీ మొహం మీద కాఫీ కొట్టింది, అతనేమో మిమ్మల్ని కొట్టాడు.
మిమ్మల్ని అలా చేస్తే నేను భరించలేకపోతున్నానండి. అయినా వాళ్ళు అలా ప్రవర్తిస్తే మీరెందుకండి ఊరుకున్నారు? ఇంకాసేపు అక్కడే ఉంటే పీక మీద కాలేసి తొక్కేసేవాణ్ణి. దాక్షాయినికి భర్తగా ఉన్నా కూడా కనీసం బుద్ధి చెప్పేవాణ్ణి. కానీ నేనక్కడ మోడల్ దాక్షాయినికి అసిస్టెంట్గా ఒక పనోళ్లాగా ఉన్నాను. అందుకే మౌనంగా ఉన్నాను. వద్దండి, మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడికొచ్చి అవమానాల పాలు కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు రావద్దంతే. ఇదంతా వదిలే దాక్షాయిని, నీ కెరీర్ మీద మాత్రమే ధ్యాస పెట్టు. ఇప్పటి వరకు ఎలాగైతే నీ వృత్తి కోసం శంకర్ భార్యగా అక్కడ లేవో, రామరాజ్ ఇంటి కోడలిగా అక్కడ తెలీదో అలాగే ఉండు. దాక్షాయిని, కొన్ని అవమానాలు భరించక తప్పదని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నీ మోడలింగ్ సమయంలో నన్ను భర్తలా కాకుండా అసిస్టెంటే అనుకో. అప్పుడు ఇలాంటి బాధ నీకుండదు. మీరెన్నైనా చెప్పండి, నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. ప్లీజ్ అండి, నాతో రావాలి అన్న ఆలోచనని మానుకోండి. నేను కాదు, నువ్వే ఇదంతా మైండ్లోంచి తీసేయి. రేపు కూడా ఫోటో సెషన్ ఉందిగా, మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఇక రెస్ట్ తీసుకో. వాడికి శిక్ష పడాల్సిందే. వదినా, రెండు కాదక్క, ఈ దినంకెళ్ళి 3 లంచ్ బాక్సులు కట్టు. చిట్టి, ఏంటి అవతారం? ఉద్యోగ అవతారం అక్క. ఆఫీస్కి రావాలంటే ఈ మాత్రం రెడీ కాకపోతే ఎట్లా? అందరూ మనల్ని చిన్న చూపు చూడరు. నీ బొందా, చేసేది ప్యూన్ ఉద్యోగం, దానికి ఇంత ఆర్భాటం అవసరమా? చేసే పని ఏదని కాదక్కా, జాబ్ చేస్తున్నమా లేదా అన్నదే ముఖ్యం. చాలే, ముందా కళ్ళజోడితి. లేదంటే మనం ఆఫీస్కి వెళ్లే దారిలో కుక్కలు వెంట పడతాయి. అంత గలీజ్ కొడుతుందా అక్క? జనం కూడా రాళ్లు వేసి కొట్టే అంత. అమ్మో, అయితే వద్దులే, ఇప్పుడే తీసేస్తా. అవునక్క, రోజు ఈ వంట చేసుడు, బాక్సులు కట్టుడు ఎందుకు? హాయిగా మన ఆఫీస్ పక్కనున్న హోటల్కెళ్ళి రోజు బిర్యానీ తెప్పించుకొని తినొచ్చు కదా. ఊరికే మజాక్ చేసినాక. రోజు బిర్యానీ తింటే అరగదని నాకు తెలీదా? చాలే కాని వెళ్ళి నాని త్వరగా రెడీ అవ్వమని చెప్పు. అట్లనే అక్క. అక్క, ఈ స్పెడ్స్ వద్దంటవా?
నేను నాని వెళ్ళిపోతాం. నువ్వు కుక్కలతో కనిపించుకున్నాక ఆఫీస్కి రా. వద్దు. దాక్షాయణి బయలుదేరదామా? ఏమండి, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. మీరు నాతో రావాలి అన్న ఆలోచనని మానుకోండి. నేను నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను. నువ్వేం ఆలోచించుకో. పద రా. వదినా, తొందరగా రావద్దునా, టైం అవుతుంది. వెళ్ళొస్తామక్క. సరే దాక్షాయిని, జాగ్రత్త. శంకర్, కొంచెం చూసుకో. సరే వదినా. మేం కూడా ఆఫీస్కి బయలుదేరుతున్నాం. సరే వదినా. దాక్షాయణక్క, ఈ దినంకెళ్ళి చిట్టి కూడా ఉద్యోగం చేస్తుంది. ఆఫీస్కి అక్క వాళ్ళతో బయలుదేరుతున్నా. నువ్వు జాబ్లో జాయిన్ అయ్యావా? ఈ అనర్థం ఎప్పుడు జరిగింది చిట్టి? నిన్ననే అన్నయ్య. నువ్వు చదివిన 7వ తరగతికి అసలు నీకెవరే జాబ్ ఇచ్చారు? మన టాలెంట్ నీకెరకలేదు దాక్షాయణక్క. నా తెలివితేటలు చూసి ఎండి గారు ఏమన్నారో ఎరకనా? హా, నువ్వు మస్తు హుషారుగున్నావు, ఎండి సీటు నాకంటే నీకైతేనే కరెక్ట్, ఆడ కూసో అన్నాడు. మనమే చల్ తీయని ప్యూన్ ఉద్యోగం తీసుకున్నాం. ఆహా, అందరూ ఇలా హాయిగా నవ్వుకుంటుంటే మనసుకి ఎంత తృప్తిగా ఉందో తెలుసా? డాక్టర్ గారు, నేను మాట అంటాను, మీరేం అనుకోకండి. చిట్టమ్మ గారు, మీరు కూడా. ఏమనుకోను, చెప్పు. మీరందరూ చీటికి మాటికి చిల్లర గొడవలు పడకుండా ఇలా కలిసిమెలిసి ఉండండి. అయ్యగారు అమ్మగారు సంబరపడతారు, ఇల్లు కలకలాడుతుంది. పైగా అందరూ పనులకి వెళ్తున్నారు. ఇలా ఉంటే మీ మనసులు కూడా ఆనందపడతాయి. ఏమంటారు? సరే నాని, మీరు వెళ్ళండి. నాకు కాస్త పనుంది, చూసుకొని వస్తాను. సరే వదినా, రా. అక్క, మేము వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్త. వీళ్ళందరూ పనులు చేస్తూ ఇలా సంతోషంగా ఉంటే తొందరలోనే ఇంటికి పూర్వవైపు వచ్చేద్ది. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దాక్షాయణి. నువ్వు రెడీయా? స్టార్ట్ చేద్దామా? రెడీ సార్. నిన్న ఫోటో ఫ్రేమ్ యాడ్ చేసాం కదా, ఈరోజు గడియారం యాడ్.